శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే మే 2వ తేదీ నుంచి గురువు మారనున్నాడు. మరి మేలో మారితే ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారండి అంటే ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అంటారు. అంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటాయి. అవి ఇంకో 2 నెలల్లో మారబోతుంది. కాబట్టి ఈ 2 నెలల తర్వాత మారబోతుంది. కాబట్టి ప్రతి గ్రహము కూడా అంటే అందులో చిన్న గ్రహాలు అంటే షార్ట్ టర్మ్గా తిరిగేటువంటివి ఉంటాయి, ఎక్కువ కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాయి. అందులో గురువు ఒకడు. అంటే గురుగ్రహం మనకి సంవత్సరం మీద ఇంకొన్ని రోజులు ఎక్కువే ఉంటాడు ఒక్కొక్క రాశిలోని. అదేవిధంగా శని 2.5 రోజులు, రాహువు కేతువు 1.5 సంవత్సరాలు ఉంటారు. వీటి ఇంపాక్ట్ కూడా మీ లైఫ్లో పెద్ద ఇన్సిడెంట్స్కి ఉంటుంది, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి. అంటే ఎటువంటివి? వివాహం కావచ్చు, గృహ సంబంధించినటువంటి గృహము వాహనం తీసుకునేటువంటి విషయాలు కావచ్చు, విద్యా సంబంధించిన విషయాలకు కావచ్చు, అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన విషయాలు కావచ్చు. వీటన్నిటి మీద కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మనం ప్రతి లగ్నానికి చెప్పుకోబోతున్నాం. ఈ చెప్పుకోబోయేటువంటి అంశంలో ఒక విషయం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అది ఏమిటి అంటే మీకు గనక మీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు, మంచి ధనయోగాలు నడుస్తుంటే ఈ గురువుకు సంబంధించిన దాంట్లో ఏదైనా నేను మీకు చిన్నపాటి మైనస్ ఉన్నట్టుగా చెప్పినట్లయితే కూడా మీరు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. కాకపోతే గురువు సంబంధించినవి చెప్పినవన్నీ కూడా పాజిటివ్గానే వస్తాయి ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారి రాశిరీత్యా మనం తెలుసుకుందాం. మేష లగ్నము, లగ్నం తెలియని వారు మేష రాశి నుంచి చూసుకోవచ్చు. మేషం వారికి గురువు మే 2వ తేదీ నుంచి 2వ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు. అంటే ధనస్థానంలోకి వెళ్తున్నాడు. ధనస్థానంలో వెళ్ళేటువంటి గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? ధనపరంగా అభివృద్ధిని ఇస్తాడా, లేకపోతే ఇంకేదైనా వేరే సంబంధించినటువంటి వాటిల్లో అద్భుతమైన యోగాన్ని ఇస్తాడా అంటే ఇక్కడ ఇచ్చేటువంటి గురువు పర్టికులర్గా మీకు మాత్రం కాకుండా మీ జీవిత భాగస్వామికి ధనయోగాన్ని ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతూ సర్వసాధారణంగా మనం మేషం వారికి ఒక విషయం చెప్తుంటాను ఎప్పుడు నేను. మేష లగ్నంలో జన్మించారు అంటే ఏదైనా సంథింగ్ రుణ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది కలిగేటువంటి వాతావరణ సంబంధించినటువంటి విషయంలో ఉంటుంది అని. ఇప్పుడు కేతువు 6లో ఉన్నాడు ప్రజెంట్ ఇక మేషం వారికి. అంటే 6లో ఉన్న కేతువు ఏం చేస్తాడు? నిత్య జీవితంలో ఏదో ఆటంకం, ఏదో స్ట్రెస్ని ఇస్తూ ఉంటాడు. ఆ స్ట్రెస్ కలిగేటువంటి దానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉండి ఒక స్ట్రెస్ ఇస్తున్నప్పుడు దానికి ఒక పాపగ్రహం తోడైతేనేమో ఆ స్ట్రెస్ పెరుగుతుంది, ఒక శుభగ్రహ దృష్టి కలిగినప్పుడు ఆ స్ట్రెస్ తగ్గుతుంది. మీకు మే 2వ తేదీ నుంచి నిత్య జీవితంలో కలిగేటువంటి ఆటంకాలు లేదా రుణ సంబంధంగా కలిగేటువంటి ఆటంకాలకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఫ్రీ అనేటువంటివి అవుతాయంటే కాస్త రిలీఫ్ అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. మరియు ఇదే గురువు 2వ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే ముఖ్యమైనటువంటి ఫలితాలు ఏమిటి అంటే మేషం వారికి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి భావము పైన గురువు యొక్క దృష్టి ఉంది. కాబట్టి ఈ గురువు రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి, పిహెచ్డి రిలేటెడ్ సంబంధించిన విషయాలకి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా గొడవలు, కోర్టు కేసులు లేనట్లయితే లిటిగేషన్ తగినవి ఏమైనా ఉంటాయి అవి క్లియర్ అవ్వడం అనేటువంటిది మీకు జరగనుంది. అయితే ఇక్కడ 2వ స్థానంలో గురువు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మేషం వారికి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర దేశాలకు వెళ్ళడం ద్వారా, ఎందుకంటే కేవలం ఒక గురువు 2లో ఉన్నంత మాత్రాన్ని చెప్పేటువంటి అంశం కాదు ఇది. మీకు 12వ స్థానంలో రాహు ఉండి రాహువు యొక్క ఎనర్జీస్తో గురువు 2వ స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. అంటే ఏమిటి? విదేశీ సంబంధించిన ధనయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్లో ఉన్నాడు. కాబట్టి ఏమంటే నేను పలానా దేశానికి వెళ్దాం అనుకుంటున్నాను, అమెరికాకో, ప్యారిస్కో, లండన్కో, రకరకాల దేశాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాకో, ఎక్కడికో వెళ్దాం అనుకుంటున్నాను, నేను వెళ్ళవచ్చా? గోచారం ఎంతవరకు మాకు సపోర్ట్ చేస్తుంది అంటే గోచారము 100% సపోర్ట్ చేస్తుంది. బట్ కండిషన్ ఏమిటంటే మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఆ యొక్క మహాదశలు కావచ్చు, అంతర్దశలు కావచ్చు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయని చూసి దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడమే చేయాలి. సరే, మీ ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకంలో పెద్దగా సపోర్ట్ లేదు, కానీ మేషం వారికి విదేశాలకు వెళ్ళడానికి మంచి సపోర్ట్ ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే చాలా సింపుల్. ఏమిటి అంటే ఇక్కడ రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా కనుక
ఉద్యోగం చేద్దామనో వ్యాపారం చేద్దామనో చదువుకుందాం అనుకుంటుంటారు. ఆ విదేశీ యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అలాగే ఈ గురువు 2వ స్థానంలోకి వెళ్ళినటువంటి గురువు అక్టోబర్ మాసంలో మరలా వక్రిస్తాడండి. అంటే మిడిల్ ఆఫ్ ద అక్టోబర్ వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటిది అక్టోబర్ దాటిందా దీని ప్రభావం అనేటువంటిది నార్మల్గా మళ్ళీ లగ్నంలోకి రావడం వల్ల అప్పుడు కలిగే ఫలితాలు ఏమిటంటే వివాహ సంబంధించిన విషయంలో ప్రోగ్రెస్ ఉండడము అక్టోబర్ నుంచి, సంతాన సంబంధించిన విషయంలో మీరు అంటే ఒక్కోసారి చూడండి సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంటుంది. కాకపోతే అక్టోబర్ నుంచి ఎప్పుడైతే గురువు వక్రించాడో మరలా మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడం, ధనాన్ని ఇవ్వడం, తీసుకునే విషయాల పట్ల మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే రెండులోకి వెళ్ళినటువంటి గురువు ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా గ్రోత్ ఇస్తాడు. కాకపోతే ఉన్న ప్రదేశంలో కాకుండా మారడం ద్వారా, ఇందాక నేను చెప్పినట్టుగా విదేశాలకు వెళ్ళడం ద్వారా, ఇటువంటి వాటి ద్వారా ఇస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురుగ్రహం యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా రావాలి అని అంటే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. కొంచెం కుటుంబ సభ్యుల్లో పెద్దల వల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది మీకు ఈ ఆరాధన కనుక చేసుకుంటూ. గోవుకి గోధుమ రవ్వ మరియు ఎందుకంటే మీకు పంచమాధిపతి రవి అవుతాడు కాబట్టి గోధుమ రవ్వ మరియు అదేవిధంగా అరటికాయలు తినిపించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి వాళ్ళ లగ్నము, వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రం ఏమీ తెలియదు. మరి అలాంటి వారు ఈ గురువు యొక్క మార్పు వలన కలిగే ఫలితాలను ఎలా పొందాలి? గుర్తుపెట్టుకోండి, గురువు ఎప్పుడైతే మారుతుంటాడో రాశిలో పుష్కరాలు వస్తాయి. మీకు పుష్కరాలు ఎక్కడొచ్చాయో ఆ పుష్కరాలకు వెళ్ళి అక్కడ స్నానం చేయడం ద్వారా గురువు ఇచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండవది, ఏమండి మాకు గురువు ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తాడా, మంచి ఫలితాలు ఇవ్వడా మాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి అంటే చాలామందికి కావాల్సిన మంచి ఫలితాలు, అశుభ ఫలితాలు ఎవరికి వద్దు, శుభ ఫలితాలే కావాలని కోరుకుంటారు, కోరుకోవాలి కూడా, అదే అందులో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీకు గనక మీ ఎలా తెలుసుకోవాలి తేడాని అంటే గురు నక్షత్రాలు, గురువారాలే ప్రత్యేకంగా మీకు కొంచెం ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది, ఆగుతుంది అంటే మీ జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము తెలియవు కాబట్టి గురువు నెగటివ్ ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉన్నాడు అని మీరు అర్థం చేసుకోవాలి. గురు నక్షత్రాలు అని చెప్పాను, ఏమిటవి? పునర్వసు, విశాఖ మరియు పూర్వభాద్ర. ఈ నక్షత్రాల్లో కూడా మీకు ఏదైనా ఒక పని అవ్వాల్సింది ఆగిపోయింది. అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళామండి, అవ్వలేదండి, తీరా దగ్గరికి వెళ్ళాక ఆయన మళ్ళీ రేపు రమ్మన్నాడు, లేనట్లయితే ఇక రకరకాలు చెప్తూ ఉంటాం, వేస్ట్ అయిపోయింది, ఇవాళ ఏదో బిజినెస్ సాగుతుంది కూడా సాగలేదు. ఇవన్నీ గురు నక్షత్రాల్లో గురువారాల్లో జరుగుతున్నాయి అంటే మే మాసం నుంచి మారిన గురువు మీకు అనుగ్రహాన్ని అందించలేకపోతున్నాడు. అప్పుడు మరి ఏం చేయాలి అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేనట్లయితే తారాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కానీ, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ, దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేసినా కూడా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. లేదండి మీకు దగ్గరలో మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా వస్త్రదానం ఇచ్చి వాళ్ళకి కాళ్ళకి నమస్కరించుకోవడం, లేదా ఎక్కడో ఉంటానండి నేను అమెరికాలో ఉంటాను, మా గురువుగారు ఏమో ఇండియాలో ఉంటారు, మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటే ఇన్ సెన్స్ మేము కలవలేము, పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ఒకప్పుడు మాకు నేర్పించారు కానీ ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఆయన డేటా, ఆయన ఫోన్ నెంబర్ కానీ ఆయన విషయాలు మాకు తెలియకుండా అయిపోయాయి అనుకుంటే కనీసం అతను స్మరించుకొని అతని పాదాలకు నమస్కరించుకున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువారాలు మీకు ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుందంటే గురువారాలు ఉపవాసం ఉండండి, గురువారాలు దానం చేయండి. ఎటువంటి దానాలు ఇవ్వాలి? శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా గురువారాల పూట గోవులకి అరటికాయలు తినిపించండి. పసుపు, గంధము లాంటి పదార్థాలని మీరు దానంగా ఇవ్వండి ఆలయాల్లో. అదేవిధంగా పసుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో దక్షిణామూర్తిని సేవించండి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గురుగ్రహ సంబంధించినటువంటి ఏవైతే మీకు నెగటివ్గా ఎఫెక్ట్స్ వస్తున్నాయో అవన్నీ తగ్గిస్తాయి.